నదీ పరివాహ ప్రాంతాల్లో ఇసుక నీటిని పట్టి ఉంచుతుంది. భూగర్భ జలమట్టాలు అడుగంటిపోకుండా కాపాడుతుంది. అయితే పంటలకు మూలమైన ఆ సహజ వనరు ఇసుక మాఫియా ధాటికి హారతి కర్పూరంలా కరిగిపోతోంది. నదీ గర్భాలను ఖాళీ చేసిన బకాసురులు ప్రస్తుతం వాగులు, వంకలు, చెరువులపై పడ్డారు. చిన్ననీటి వనరులను సైతం వదలకుండా ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ డేగల్లా వాలిపోయి తవ్వేస్తున్నారు. అలా పరిమితికి మించి తరలిస్తున్న ఇసుకతో బోర్లు వట్టిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి, పాలారు పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలతో నీరు ఇంకి పంటలు పండడం లేదని రైతన్నలు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ పరివాహకాల్లో ఇసుక మాఫియా రైతుల బతుకుల్లో నిప్పులు పోస్తోంది. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇన్నాళ్లు నదీ తీరాల్లో తిష్టవేసి ఇసుకను ఊడ్చేసి ప్రకృతికి ముప్పు తలపెట్టి ఖజానాకు గండికొట్టిన మాఫియా ఇప్పుడు రైతులపై ప్రతాపం చూపిస్తోంది. చిన్ననీటి వనరుల ఆనవాళ్లు చెరిపేస్తూ వాగులు, చెరువుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ ఇసుకను తవ్వేస్తోంది. చిత్తూరు జిల్లాలో ఈ సమస్య శృతిమించింది. ఇసుకాసురుల ఆగడాలు మితిమీరి సాగు చిక్కుల్లో పడింది. ముఖ్యంగా స్వర్ణముఖి, పాలారు, అరినియార్, బహుదా, కౌండిన్య, కుశస్థలి నదుల పరిధిలో అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఇంకి రైతులు విలపిస్తున్నారు. 40 ఏళ్ళుగా మాకు కరువు అనేది మాట లేదు. ఇప్పుడు ఇసుక వల్ల ట్రాక్టర్ కోబాయి బండ్లు రోజు 5 బండ్లు తోలుతున్నారు. వల్ల పూర్తిగా ఇప్పుడు మేము 4 బోర్లు అయినాము. 4 బోర్లు నీళ్ళు పడడం వల్ల రెండే ఒక బోర్ పోతుంది. అది కూడా ఇప్పేసినాము. ఇప్పేస్తే ఇప్పుడు నీళ్ళు లేవు. బోర్లు ఎండిపోవడం వల్ల మాకు పైలు కూడా ఎండిపోతున్నాయి. పైలు కూడా పండుతానికి కూడా నమ్మకం లేకుండా ఒక 100 బోర్లు లేకుండా ఈ సందులో ఇవి పూర్తిగా అన్ని నిలిచిపోతున్నాయి. కారణం ఇసుక వల్లనే మాకు ఆధారం వచ్చి 5 బోర్లే. ఇట్లా బావుల్లో తవ్వినా నీళ్ళు పడడంలే. ఏ పవర్ బోర్ ఇప్పుడు 4 బోర్లు వేసినాము. 4 బోర్లు నీళ్ళు పడలా. ఇప్పుడు 5 ఎకరాల పైరు పెట్టేసినాము. అది ఎండిపోయే పరిస్థితిలో ఉంది. ఇసుక జవరడం వల్ల అడుగంటే పోయింది. సట్టు కాడికి తెస్తున్నారు ఇసుక దానివల్ల తగ్గిపోయి పారుదల లేదు. నీళ్ళు తగ్గుతున్నాయి. తగ్గేదానివల్ల మాకు బోర్లు ఎండిపోయి ఇప్పుడు పైర్లోకి నీళ్ళు అందడం. చిత్తూరు జిల్లాలో ఇసుక రవాణా కాసులవాన కురిపిస్తోంది. పైసా పెట్టుబడి పెట్టకుండా కోట్లు వచ్చి పడుతున్న కారణంగా అందరి చూపు ఇసుకపై పడింది. వీరి ధనదాహానికి సిరులు పండే పొలాలు దెబ్బతినడమే అన్నదాతలకు కూడు లేకుండా చేస్తోంది. చుట్టుపక్కల భూగర్భ జలాలు పడిపోయి గొట్టపు బావులు ఎండుతున్నాయి. నీరు లేక రైతులు జీవనాధారం కోల్పోతున్నారు. గతంలో 15 అడుగులలో ఉబికి వచ్చే నీరు నేడు 40 అడుగులు తవ్వినా జల కానరావడం లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ముందు గతంలో 10 సంవత్సరాలకు ముందు సుమారు 10 అడుగుల్లో నీళ్లు వేసుకునేవాడు. బోరు కూడా ఖర్చు తక్కువతో బోరు వేసుకునేవాడు. ఇప్పుడు 30 అడుగులు వేసినా కూడా వాటర్ కనపడడం లేదు. ఎందుకంటే ఇసుక ఒకప్పుడు గతంలో మోహన్ బాబు గారు చెప్పినాడు ఇసుక ఎత్తద్దనేసి. అప్పుడు గ్రామం కూడా అడ్డుపడింది. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. కోబాక్ ట్రాక్టర్లు, ఎయిర్పేట్ ట్రాక్టర్లు ఎక్కువ. సుమారు ఒక 200 పోతాయి పగులు నైట్ కలిసి. ఇసుక ఎత్తిన దానివల్ల వాటర్ తగ్గిపోయింది కింద. ఇక్కడ మా ఏరియాలో పవర్ బోర్లు పడవు. ఏమున్నా ఈ దీంట్లోనే ఈ ఏట్లోనే వేసుకోవాలా. ఇప్పుడు నాకు ఒక 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో 4-5 బోర్లు వేసినాం. ఇవే చేతి బోర్లు, హ్యాండ్ బోర్లు. నీళ్లు పడడం వల్ల ఆ వచ్చే సొక్కు కూడా ఇప్పుడు అయిపోయినాయి. సార్ మామూలుగా స్వర్ణముఖిలో ఏం చేస్తుందంటే ఈ గ్రౌండ్ వాటర్ ఫ్లోటింగ్ వస్తూ ఉంటుంది. ఈ ఇసుకెత్తే దాని వల్ల కింద అంటే కింద సట్టు కాడికి ఇసుకెత్తేస్తున్నారు. ఈ గ్రౌండ్ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోతా ఉంది. దానివల్ల దిగుదాలంటే బోర్లన్నీ ఈ ఫిల్టర్ పాయింట్లకి అన్నిటికీ ఈ వాటర్ సర్క్యులేషన్ జరగదు. ఆ సర్క్యులేషన్ జరిగినప్పుడు మోటార్లు పోవు. నీళ్ళు లేకుండా ఉట్టి మోటార్లు పోతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఉట్టి మోటార్లు పోయినాయో ఆడ పంటకి నీళ్ళు అందవు. నష్టపోతా ఉన్నాం మేము. ఈ ఫిల్టర్ పాయింట్లన్నీ మొత్తం టోటల్గా డ్రై అయిపోయాయండి. ఇంకా రైతుల పరిస్థితి పూర్తి అర్థం అన్నమాట. ఇప్పటికి అప్పుల పాలు అయిపోయినాము. ఇంకా కూడా పూర్తిగా అప్పుల పాలు అయిపోయే పరిస్థితి చేసిందన్నమాట ఇప్పటికే. స్వర్ణముఖి, అరినియార్, పాలారు, కౌండిన్య వంటి నదుల పరిధిలో వేల బోర్లు అడుగంటి సాగు ముందుకు సాగడం లేదు. విచ్చలవిడి విచక్షణారహిత ఇసుక తవ్వకాలతో భూగర్భ జలం తగ్గి రోజుకో బోరు ఎండిపోతోంది. ఫలితంగా కరవు కాటకాలు అంటే తెలియని రైతాంగం నేడు పంటలు పండించుకోలేక భూమిని ఖాళీగా వదిలేస్తోంది. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు నచ్చచెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేనందువల్ల సేద్యం చేయలేకపోతున్నామంటున్నారు రైతన్నలు. ఈ స్వర్ణముఖి నది గురించి మేము నమ్ముకొని బతుకుతున్నాము. పోతే వస్తారు ఇసుక నైట్లు ఎత్తుకొని పోతారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొంచెం కూడా స్పందన లేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు అయిపోయినాయి నీళ్ళు కూడా. పైలు కూడా ఎండిపోయినాయి. 4-5 బోర్లు వేసినాం. 6 బోర్లు 3 వేసినాం. అడుగంటిపోయినాయి. పైన ఇప్పుడు ఇసుక ఎత్తుకు ముందు అయితే 10 అడుగులు 15 అడుగులు ఉండేటివి. ఇప్పుడు 20 అడుగులు 30 అడుగులు పోయినా కానీ లేవు. అడుగంటిపోయినాయి. ఏట్లో ఇసుక ఎత్తేసిన దానివల్ల వాటర్ రాకుండా పోతుంది.
పెట్టిన పైర్లన్నీ ఎండిపోతున్నాయి. ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు వాటర్ సప్లై అందడం లేదు. ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. అధికారులను అడిగినా వాళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. అడ్డుకుంటే ఏమంటున్నారు? అడ్డుకుంటే ఉంది ఎంఆర్ఓతో వాళ్ళు వీళ్ళు వచ్చి ఎస్ఐతో వాళ్ళతో వీళ్ళతో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. చేస్తాంలే చూస్తాంలే అంటున్నారు. ముందు వాటర్ ఇప్పుడు పోయేదాని వల్ల పైర్లు బాగానే పండుతూ ఉన్నాయి. 2 కార్లు పైరు పెడతా ఉన్నారు. ఇప్పుడు వాటర్ లేని దాని వల్ల పెట్టిన పైర్లు ఎండిపోతా ఉన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలకు విరుగుడుగా నూతన విధానం తెచ్చినా మహిళా సంఘాల చేతుల్లో తరలింపు సాగుతున్న పరిస్థితిలో మార్పు లేదు. ప్రభుత్వ అనుమతుల ముసుగులో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమార్కుల అంతు చూసే పటిష్ట యంత్రాంగం లేనందువల్లే రైతన్నలు పంట పాడి కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది.